నా పేరు గాబ్రియల్. దేవుని ఇచ్చిన 159వ పాట. నేను నిత్యము నీ సేవలో ఉండేదన్, నేను నిత్యము నీ సేవలో ఉండేదన్, నేను నిత్యము సువార్త ప్రకటించేదన్, నేను నిత్యము సువార్త ప్రకటించేదన్. నీ నామ మహిమకే, నీ నామ ఘనతకే, నీ నామ మహిమకే, నీ నామ ఘనతకే, నేను నిత్యము నీ సేవలో ఉండేదన్, నేను నిత్యము సువార్త ప్రకటించేదన్, నేను నిత్యము నీ సేవలో ఉండేదన్, నేను నిత్యము సువార్త ప్రకటించేదన్. నీ నామ మహిమకే, నీ నామ ఘనతకే, నీ నామ మహిమకే, నీ నామ ఘనతకే, నేను నిత్యము నీ ప్రేమనే పంచేదన్, నీ కల్వరి త్యాగము ప్రకటించేదన్, నేను నిత్యము నీ ప్రేమనే పంచేదన్, నీ కల్వరి త్యాగము ప్రకటించేదన్. నీ నామ మహిమకే, నీ నామ ఘనతకే, నీ నామ మహిమకే, నీ నామ ఘనతకే. మనం నిత్యం ఆయన స్వార్థ ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన సేవలో పాల్గొనాలి, ఆయన పరిచర్యలో పాల్గొనాలి. ఆయన ప్రతిరోజు ఆయనకు మనం ప్రార్థన చేయాలి, లేఖనం చదవాలి, ఖచ్చితంగా చేయాల్సిన పనులు. ప్రతిరోజు సువార్త చెప్పాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు లేఖనం చదవాలి. ఈ మూడు లేకుండా మనం క్రైస్తవులం కాము. క్రైస్తవ జీవితం ఈ మూడు లేకుండా అనవసరం. ఒకటి ప్రార్థన, లేఖన పఠనం, సువార్త. ఈ మూడు ప్రతిరోజు చేయాలి, మనం ఖచ్చితంగా చేయాలి. ఈ మూడు చేయాల్సిందే, అది రూలు. దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవుని లేఖనాన్ని కూడా ప్రతిరోజు మనం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.